రేణు గారి పిల్లలు మొదటి భార్య పిల్లలు అని ఎందుకు అంటున్నానంటే, మీ పిల్లలు ఆయన పిల్లలు మొత్తం 5 అన్నారు, వాళ్ళు ఇద్దరు కదండి. వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? వాళ్ళని ఏ విధంగా మీరు ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉన్నారు? నాకు ఎమోషన్ అటాచ్మెంట్ ఏమీ లేదు, కానీ ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. మెచ్యూరిటీ లెవెల్స్ లేకున్నా వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నాన్నకు దూరం చేసుకుంటున్నారు. అది చాలా తప్పుగా భావిస్తున్నాను నేను. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి పెంచారు, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పిల్లలు కష్టపడకూడదని చాలా ప్రేమతో చాలా చక్కగా పెంచారు. సో అవేవి అర్థం చేసుకోకుండా తల్లి చెప్పుడు మాటలు విని తండ్రిని బాధ పెట్టారు. వాళ్ళు ఒక పిల్లలకి తల్లి అయినప్పుడు ఖచ్చితంగా వారి ఫాదర్ని వెళ్ళి తెలుసుకుంటారు. యాక్చువల్గా మాధురి గారు అంటున్నారు, అంటే తల్లి చెప్పిన చెప్పుడు మాటలు విని పిల్లలు అలా తయారయ్యారని. అంటే తండ్రిగా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి అంటే అటాచ్మెంట్ ఉండేటట్టు అంటే ఎక్కువ సమయం కేటాయించలేదా? అంటే ఒక నిమిషం, ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత అతను నాన్న అని ఎవరు పరిచయం చేస్తారు? తాత, అమ్మమ్మ, నాన్నమ్మ అని పరిచయం చేస్తే అప్పుడు పిలవడం ప్రారంభిస్తాడు. కానీ ఆ పిల్లాడికి చిన్న వయసు నుంచే ఇతను దొంగ, ఇతను మంచోడు కాడు, నేను కోటీశ్వరాలని, నేను ఆస్తిపరురాలని, మీ నాన్నకేమీ లేదు, మీ నాన్న లుంగీ షర్ట్ గాడు, మీ నాన్న వల్ల మనకేమీ ఉండదు, ఇలాంటి మాటలు నూరు పోస్తుంటే మీకు వాళ్ళ మాటల ద్వారా కొన్ని వాస్తవాలు అర్థమవుతుంటాయి. మా అమ్మకి నాన్నమ్మ అనరు, వాళ్ళమ్మ అంటారు. మా తమ్ముడికి చిన్నాన్నగారు అని అనరు, వాళ్ళ తమ్ముడు అంటారు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాణి కూడా అదే వెర్షన్ మాట్లాడుతుంది, వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అని. పాపం తెలియదు వీళ్ళకి, అదే భాష వచ్చేసింది. పిల్లలు మంచివాళ్ళే, పిల్లలు మనసుల్లో భావాల్ని ఆ రకంగా ఇంజెక్ట్ చేసి మీ బంధువుల నుంచి డిస్టెన్స్ అనేది పెరిగేటట్టు చేశారంటారు పిల్లలకి. నేను ఎప్పుడు నా పరిస్థితి ఏంటంటే సార్, ఉదయం 7కు 8కు బయటకు పోతే మళ్ళీ రాత్రి 9కు 10కు రావటం. ఇది దైనందిన జీవితం. ఇంట్లో ఒకటి న్యూసెన్స్ వల్ల, ఈ గొడవల వల్ల ఎక్కువ కాలం బయట గడిపేవాడిని. ఒకవేళ ఇంటికి వచ్చేసిన మేడ మీదకో బయటను కూర్చోవడం చైరేసుకొని ఇంటి లోపల ఉండేవాడిని కాదు, బయట. ఇంట్లో వాళ్ళు ఏం జరుగుతుందో నాకు ఏం తెలుసు. ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పటికి వాళ్ళ మాటలు చూస్తే నాకు బాధేసింది. భయం, ఆందోళన ఇవన్నీ కూడా నాకు కలిగిస్తున్నాయి. ఏంటి ఇలా? వాళ్ళకి మహాభారతం, రామాయణం అన్నింటి గురించి కూడా విశదీకరించి చెప్పాను, చదివి వినిపించాను. పిల్లలు ఈ మధ్య ఏమైనా కలిసారా సార్? లేదు, 2 సంవత్సరాలు ఫోన్లో ఏముండదు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మెసేజ్ పెడతారు, మెసేజ్ పెడితే ఇమీడియట్ గా డబ్బులు. ఇప్పుడు కూడా పెడుతున్నారా? ఇప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే 2 లక్షలు పంపించండి, 1 లక్ష రూపాయలు పంపించండి అంటారు, వేస్తాం. తండ్రిగా మీ బాధ్యత నిర్వర్తించాలి. మేడం, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు అంటే యాక్చువల్ గా వ్యక్తిగత జీవితం కోసం ఎక్కువగా లోతుగా వెళ్ళడం నాకు ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజలు అందరూ మీకోసం మాట్లాడుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అంటే అలాంటి కోరిక నాకు లేదండి. సో ఇప్పుడు మీ పిల్లల కోసం చెప్పాలి అంటే ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు జరిగిన పరిణామాలని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? నా పిల్లలు ఇంకా 9th క్లాస్, 9 years 10 years పిల్లలు అండి. 5th క్లాస్ 6th క్లాస్ చదువుకుంటున్నారు. వాళ్ళకి నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు, నేను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, ఏ ఫేజ్ దాటుకుని ఎలా వచ్చానో అన్నీ తెలుసు, అన్ని దగ్గరని చూశారు. సో పిల్లలు నన్ను తల్లిగా అర్థం చేస్తున్నారు, నా బాధ ఏంటో తెలుసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని నేనే చూసుకుంటున్నాను. అప్పటికి ఇంకా బాగా చూసుకొని వాళ్ళకి ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను. దానికి నాకు శ్రీనివాస్ గారు కూడా సపోర్ట్ గా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు పిల్లలు? నేను ఏం చేద్దాం అనుకోరు కాదు. నా ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే పలానాడు ఇంజనీర్ ఇలాగనే సరదాగా అనుకుంటూ ఉంటారు కదా, అలాగే మీ పిల్లల కోసం అలా లేదు. కానీ రెండో పాప స్పోర్ట్స్ లో ఫస్ట్, తన కరాటేలో కూడా గోల్డ్ మెడల్ ఛాంపియన్. రెండో పాప మొన్న నేషనల్స్ లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. తనకి IPS ఆఫీసర్ అవ్వాలని తన కోరిక. పెద్ద పాప అంటే తనకు కొంచెం మోడలింగ్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా చిన్న పాప చిన్నది ఇంకేమో తెలియదు తన ఆలోచన. పెద్ద పాప మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉందని అన్నారు కదా, ఇప్పుడు ఎలాగ మీరు ప్రొడ్యూసర్ గా కూడా మారారు, ఆయన పెట్టి తీశారు, శ్రీని గారిని పెట్టి సినిమా, ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారని విన్నాను నేను. సో పాపను కూడా అలాగే ఏమైనా ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు? అలా ఏం నాకు ఆలోచనలు ఏమీ లేవండి. పిల్లల్ని కలడం వరకే మన బాధ్యత. వాళ్ళ తలరాతల్ని మనం కలలేం. ఎవరో తీస్తామని వస్తున్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళు వస్తున్నారు. సార్ ఇప్పుడు యాక్చువల్ గా సినిమా వాళ్ళు ఎప్పుడు చాలా కమర్షియల్ గా ఉంటారు, ఎందుకంటే నేను కూడా సినిమా వాడినే కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, చాలా కమర్షియల్ గా ఆలోచిస్తాను. సో మీ కథలో రకరకాల మలుపులు ఉన్నాయి, కావాల్సిన ఎమోషన్ ఉంది, ట్విస్టులు ఉన్నాయి, కావాల్సిన మాస్ మసాలా అంతా ఉంది. సో మాలాంటి వాళ్ళందరూ వస్తున్నారు మీ దగ్గరికి, సినిమా తీద్దాం అని. మన ఆర్జీవి గారు ఏమైనా అప్రోచ్ అయ్యారా మీకు? లేదు, ఎవరో కేరళ నుంచి నిన్న వచ్చారు, హైదరాబాద్ లో మాకు కలిశారు. తమిళనాడు టీం కూడా ఒకరు కలిసారు, హాజరై మాకు ఒకసారి మీ స్టోరీ అంతా మొదటి నుంచి చెప్తే రాసుకుంటామండి, కథ తయారు చేసుకుంటాం, తర్వాత మీకు స్క్రిప్ట్ ఇస్తాం, దానిలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి, ఆ తర్వాత సినిమా ప్రొడక్షన్ షూటింగ్కి వెళ్ళిపోతాం అని చెప్పుకొచ్చారు. నేను చెప్పాను వాళ్ళకి జరిగిందంతా కూడా, అన్ని ఈక్వేషన్స్ చెప్పడం జరిగింది.
ఇంక వాళ్ళు ఒక దశలో మీరే నటించాలి, మీరిద్దరే నటించాలి అని ఒక ప్రొడ్యూసర్ అన్నారు. ఇంకొక ప్రొడ్యూసర్ మరి కొంతమంది యాక్టర్స్ని యాడ్ చేసుకుని ఏదో చేస్తామని చెప్పారు. మరి ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఒకవేళ ఆ సినిమాలో మీరు నటించలేకపోతే, నటించాలని ఉందా మీకు? ఉందండి. అవకాశం వస్తే నాకు ఇష్టం కదా. ఓకే, ఒకవేళ నటించలేకపోతే మీ క్యారెక్టర్ కి ఏ హీరో అయితే సూటబుల్ గా ఉంటారని భావిస్తున్నారు? అది డైరెక్ట్ నాగార్జున సార్ లాగే ఉంటారు కదా. ఇప్పుడు క్యారెక్టర్ కి నాగార్జున గారు బాగుంటారా? బాగుంటారు కాదండి, కొంచెం ఫేస్ రిజెంబ్లెన్స్ నాగార్జునలా ఉంటారు. చాలా మంది ఎక్కడికైనా వెళ్తే మీరు సేమ్ నాగార్జునలా ఉన్నారండి అని కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో మీ దృష్టిలో శ్రీనివాస్ గారు మన్మధుడు. Yeah, of course. అవునా కదండి? అవునా? అంటే నేను చెప్పిన కామెంట్స్ కాదు, మన హైదరాబాద్ వెళ్తే అక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా సార్ మీరు నాగార్జున అలాగ ఉన్నారు, మన్మధుల్లా ఉన్నారు అని వాళ్ళే అంటున్నారు. బాడీ ఫిట్నెస్ అలా ఉంటుంది. అంటే వాణి గారు బాధపడడంలో కూడా అంటే నేను అనుకోవడం మామూలుగా ఒక రకమైన సాహిత్యకమైన కారణం ఉందని అనుకుంటున్నాను. ఏ స్త్రీ అయినా తన భర్తని వేరే స్త్రీతో పంచుకోవడానికి ఇష్టపడదు అని చాలా మంది అంటూ ఉంటారు. మీకే ఎక్కువ బాగా తెలుసు. సరే, వాణి గారి సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు అమ్మాయిలు అందరూ ఆయన చుట్టూ చేరి ఆయన కోసం మాట్లాడుతూ నాగార్జున గారిలో ఉన్నారు ఇట్లాగని అన్నారు కదా, అప్పుడు ఏమైనా కొంచెం ఈగో హర్ట్ అయింది? నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. ఆ అమ్మాయిలు ఎంతమంది దానికి జెలస్ కూడా ఉండదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అట్ దట్ మూమెంట్. అంటే ఇంతమంది పొగుడుతుంటే నాకు హ్యాపీగా ఉంటది కదా, అంతమంది పొగుడుతున్న అతను మన పక్కనే ఉన్నారంటే ప్రౌడ్ గా ఉంటది. నేను జెలస్ గా ఫీల్ అవ్వను. జెలస్ గా ఫీల్ అయ్యామంటే మన అమ్మాయిలు ఎవరు కూడా లైఫ్ నాశనం చేసుకున్నట్టే. ప్రౌడ్ గా ఫీల్. ఇప్పుడు ఆయనకి సంబంధించి మీరు ఎప్పుడైనా జెలస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఏ సందర్భంలో ఫీల్ అవుతారు? నేను ఇంతవరకు నాకు అలాంటి సందర్భం రాలేదు. నేను ఎప్పుడు జెలస్ అనేది ఫీల్ అవ్వలేదు. నేను ఎప్పుడు ప్రౌడ్ గానే ఫీల్ అయ్యాను. పక్కన ఉన్న ఎవ్రీ మూమెంట్ కూడా నేను ప్రౌడ్ గానే ఫీల్ అవుతాను. ప్రేమ కథలు ఉంటాయి అందరికి, అట్లా మీకేం లేవు? అలా ఏం లేవండి. అతనికి అంత టైం ఉండేది కాదు. ఎప్పుడు ప్రజా జీవితమే కదా. లేవని మీరే చెప్పేస్తున్నారు. ప్రజా జీవితంలో రాకముందు నేను అడుగుతున్నాను. కాలేజీ స్టూడెంట్ లీడర్ గా చేశాను కదా, కాకినాడ ఆల్ కాలేజ్ ప్రెసిడెంట్ గా చేశాను. ఏ బైక్ మీద వెళ్ళేవారండి? అప్పుడు నా దగ్గర లేదు. అప్పుడు నేను 90s లో చదివేటప్పుడు మా దగ్గర ఒక స్కూటర్ ఉండేది, యమహా ఉండేది. యమహా ఇది ఈ బండి అండి. ఇప్పుడు కూడా హీరో హోండా ఒకటి ఉండేది. అలాంటి లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయి సార్? ఆ బండి అప్పుడు అదే ఫేమస్. RX-100 సినిమా లాంటి లవ్ స్టోరీలు ఏమైనా మీ జీవితంలో ఉన్నాయా అని అడుగుతున్నాను. నేను కొంచెం స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని. జాగ్రత్తలు ఎక్కువ ఉండేది నాకు. ఎంతో మంది సరదాగా ఉండేవాళ్ళం. ఏమైనా ఉండే సరదాగా ఉండటం వరకే. అది పర్సనల్ గా తీసుకున్నామా మన జీవితం ఎలా మారిపోద్ది అని ఒక చిన్న రిజర్వ్ ఉండేవాళ్ళు. రిజర్వ్ ఉండేవాళ్ళు. రిజర్వ్నెస్ ఉండేది. సరదాగా ఉండేవాళ్ళు కానీ రిజర్వ్నెస్ ఉండేది. ఎక్కువగా వెళ్ళాము అనుకోండి, అది వివాహాలకి వాటికి దారి తీసేస్తుందేమో అని జాగ్రత్తగా ఉండి ఆఖరికి వెళ్ళి ఓ బురదలో పడిపోయింది. కట్టేస్తే 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏముంటాయి నాకు కొత్తగా మాట్లాడుకోవాలి. సో మీ మొదటి పెళ్లి బురద అని ఫీల్ అవుతున్నారు అంటే ఆ జీవితం మీరు ఫీల్ అవుతుంది విషయం కోసం నేను అంటే బాగా ఆలోచిస్తే మా జీవితంలో ఎక్కడ సక్సెస్ అయ్యాం, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎందుకు సక్సెస్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యాం, రీజన్స్ ఏంటి, నేను కారణమా, పరిస్థితులు కారణమా, కాలం కారణమా, ఇది మన కర్మ, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం. ఆలోచిస్తుంటే కర్మ ఫలితమే అది. మీరు మాధురి గారిని ప్రేమగా ఏమని పిలుస్తారండి? నేను రాజు అని పిలుస్తాను. అలాంటివి కాదు సార్. సార్ అవి అందరికీ తెలిసేవి. మీ లోతుల నుంచి వచ్చేవి కావాలి, మాకు హైడ్ అయినవి కావాలి. ఎక్కువ కోపం వస్తే ప్రేమ ఎక్కువ అని పిలుస్తాను. ఏ అనే సినిమా కూడా వచ్చింది. వచ్చింది ఏ సినిమా? సిద్ధార్థ అండి. సిద్ధార్థ హీరోగా వచ్చింది. సో ఏ అని పిలుస్తారా మీరు? ఓకే. ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ పిలుపు వినగానే మీకు? నాకు చెప్తున్నాను కదా, నాకు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ మెమరబుల్ మూమెంట్. ఆయన మీద యాక్చువల్ గా మీరు ఆయన కలిసి ఒక 4 ఏళ్ళు అయిందన్నారు, అంతే కదండి? 4 years పరిచయం. ఈ 4 years లోని ఇంత ప్రేమ ఇవన్నీ కలగడానికి కారణం ఏంటంటారు? అంటే ఆయనలో ఆకర్షణ, అయస్కాంత శక్తి ఏదో ఉందన్నారు కదా. అంటే నేను అంటున్నాను అయస్కాంతం ఏదో ఉందని మిమ్మల్ని అట్రాక్ట్ చేసిందని. సో అయస్కాంత శక్తి ఏంటి అనుకుంటున్నారు? అదే మీకు చెప్పాను కదండి, అతను ఉన్న క్వాలిటీస్ అని. ఆ క్వాలిటీసే నన్ను అట్రాక్ట్ చేసాయి. అభిమానులు ఉంటారు కదా చాలా మందికి. ఆ అభిమాని, నేను ఒక అభిమాని. కానీ అభిమానులు అందరూ అభిమానించే వ్యక్తుల, సెలబ్రిటీల జీవితాల్లోకి చొరబడ్డానికి ట్రై చేస్తే అనర్థాలు జరుగుతాయి కదా. జరుగుతాయి. నేను చొరబడ్డానికి నేను ప్రయత్నించలేదు కదా. నన్ను చొరబడేలాగా నన్ను బలవంతంగా నెట్టింది దీంట్లోకి. వాణి గాని ఇలా ప్రవర్తించకపోయి ఉంటే, అంతే, వాణి ఇలా ప్రవర్తించకపోయి ఉంటే వాళ్ళ ఇంట్లో మాధురి ఉండేది. ఏ బాధలో ఏ కష్టాలు పడుకుని మా ఇంట్లో నేను ఎప్పటికీ ఒక అభిమానిగానే నేను ఉండేదాన్ని. ఇది ఎవరికి నేను విషయం చెప్పలేదు, మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఇది రాదు.
కాపాడుకునే బాధ్యతలో ఆమె ఫెయిల్ అయింది. ఆమె కానీ కొంచెం జాగ్రత్తగా బాధ్యతలు వహించి ఉంటే నా స్థితిలో ఉండదు, ఆమె జీవితం కూడా ఇలా పాడై ఉండదు. ఎలాగో ఒకరికి రిక్వెస్ట్ చేసుకొని ఆమె భర్త మంచి వ్యక్తే కాబట్టి సెటిల్ చేసుకొని ఆమె అక్కడే ఉంటుండే, నేను ఇక్కడే ఉంటుండేవాడిని. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు లీగల్గా అంటే కేసెస్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు, అంటే మీరు డివోర్స్ కోసం అప్లై చేశారు, అట్లాగే మీరు కూడా అప్లై చేసినట్టున్నారు కదండి డివోర్స్ కోసం. సో ఇద్దరికి డివోర్స్ వస్తే మీరు ఇద్దరు ఏకమవుదామని అనుకుంటున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, నిజమేనా అండి? అంటే నేను విన్నదైతే అది కోర్టులు నిర్ణయాలు వచ్చిన తర్వాత కలిసి ఉందామని. ఇంకా తర్వాత ఇంకా అదే కదా, ఇంకేముంది. ఒకవేళ మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వారసుడు ఉండాలని కోరిక ఏమైనా ఉందా అండి? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? వెంకన్న స్వామి నిర్ణయం ఎలా నిర్ణయిస్తారు? ఆలోచనలు ఉన్నాయా? స్వామిని నమ్మే నేను అన్ని చేస్తాను. స్వామి ఇలా తీసుకొచ్చాడు ఎందుకు మరి? రేపు ఏం చేయబోతున్నారు? రేపు పొద్దున్న బిడ్డను కనే ఆలోచన కూడా స్వామి పెద్ద అయినప్పుడు ఎన్టీఆర్ గారు మీరు అభిమానించే ఎన్టీఆర్ గారికి ఆ కోరిక కలిగింది కదండి, అంతే కదా? ఇప్పుడు మీరు చాలా చాలా అభిమానించే హీరో అన్నారు, ఎన్టీఆర్ గారే ఒకప్పుడు అనుకున్నారు. మీరు ఒక డ్రెస్ చూపెట్టి గెటప్ చూపెట్టి ఏ సినిమాలో ఉందంటే చెప్పేస్తాను ఎన్టీఆర్. అంత ఇంట్రెస్ట్ అంతే ఇదా? సో ఆయనే ఫాలో అవుతున్నారు అనమాట. నాకు రోల్ మోడల్ రామారావు గారు, చాలా మంచి. ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాత ఆయన పతనం స్టార్ట్ అయిందని చాలా మంది అంటూ ఉంటారు. నేను అంటుంది ఏంటంటే, అంటే ఆరోపణ గానీ అలాంటి నింద గానీ మీకు మాధురి గారి వలన వస్తుందని ఆ మధ్య ఈ చర్చ మాకు కొంచెం కామెంట్ చేసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, వెల్ విషర్స్ ఏమన్నారంటే, మాధురి గారు మీరు బాగున్నారు కానీ లక్ష్మీ భారత్లా కాకుండా ఇది చూసుకోండి అని చిన్న మాట అన్నారా? ఏంటిది మీనింగ్ అలాగే. ఇంకా ఒక అభిమానిగా నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, లక్ష్మీ గారు పార్వతి గారు రామారావు గారికి సేవలు చేయటంలో అన్నింటిలో బాగానే ఉంది. పొలిటికల్ గా ఆమె ఇన్వాల్వ్మెంట్ వల్ల రామారావు గారికి నష్టం జరిగిందని కొంతమంది విశ్లేషకులు అంటారు. మీరు భావిస్తున్నారా అభిమానిగా? అలా ఉండకపోవచ్చు. అంటే విశ్లేషకులు అన్న మాటని మీరు భావిస్తున్నారు. పొలిటికల్ గా లక్ష్మీ పార్వతి గారి వల్ల రామారావు గారు ఒక కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఏదో కారణం కోసం ఆయన అన్ని చేస్తుంటాడు. ఆయన వేసిన పాత్రలు కానీ, ఆయన గొప్పతనం, ఆయన ఆహార్యం అవన్నీ కూడా కారణ జన్మకు సంబంధించినవి. ఈ పార్టీ పెట్టడం ఇదంతా కూడా కారణ జన్మలో భాగమే. ఇది ఎలా జరిగి ఉండేదో, ఎందుకు ఆయనకి ఎవరైనా ఇబ్బంది పెట్టాలి? ఫ్రీగా ఆయన వదలాలి, ఆయన అభిమానులుగా ఆయన వదలాలి. ఆయన ఏం చేసి ఉండేవారు? నాకు తెలిసి రామారావు గారు బ్రతుకుంటే ప్రధాని అయి ఉండేవారు అని నేను అనుకుంటున్నాను. నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ చేశారు కదా, ప్రధాని అయి ఉండేవారు. మంచి వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి, బాగుండేదేమో. మరి అది దానికి ఛాన్స్ మనం ఇవ్వలేకపోయాం కదా. అభిమానులు కానీ లక్ష్మీభారతి గారి నుంచి కింద వరకు కూడా ఆయన కొంచెం 72 సంవత్సరాలు పెద్ద ఏజ్ ఏం కాదు ఆయన చనిపోయినప్పటికీ. మరొక 15-20 సంవత్సరాలు బ్రతకగలదు. మాధురి గారు ఆయన పప్పుచారు అంటే బాగా ఇష్టమా? సాంబార్, పొటాటో ఫ్రై ఇష్టం. వెజిటేరియన్ ఇంకేం ఇష్టం? వంకాయ ఫ్రై ఒకటి ఇష్టం. నాన్ వెజ్ లో నాటుకోడి ఇగురు, ఎగ్, ఫిష్, చికెన్ అన్ని తింటాను. ఇష్టంగా ఏం చేస్తారు ఆయన కోసం? నేను నాటుకోడి ఇగురు బాగా చేస్తాను. నాటుకోడి ఇగురు. సో నాటుకోడి ఇగురు రెసిపీ కోసం ఏమైనా వీడియో చేసే ఆలోచన చేస్తాను ఈ మధ్యన. ఎందుకంటే మీరు పప్పుచారు ఏదో ఒక రీలో ఏదో వీడియో చేయగానే చాలా ట్రోల్ అయింది. ఏది చేసినా సరదాగా తీసుకుంటే పర్వాలేదు కానీ ఇది పర్సనల్ గా తీసుకొని కొంచెం బ్యాడ్ గా చేస్తాను. అది ఏమండి, యాక్చువల్ గా మీరు ఇప్పుడు అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, ఎవరి అభిరుచులు వాళ్ళవి. ఇప్పుడు వీడియో చేయడాన్ని అంటే మీరు వీడియో చేయడాన్ని ట్రోల్ చేయడం నేనైతే తప్పు పడతాను, ఎందుకంటే వ్యక్తిగతంగా అది మీ హక్కు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ట్రోల్ చేసే వాళ్ళ హక్కు, ట్రోల్ చేసే వాళ్ళది. మీరు ఇప్పుడు ఉండే సినేరియాలోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, అందుకే స్టార్ట్ చేస్తాను కదా. మాధురి మీ తెలుగు అమ్మాయి ఏం చేత కూడా ఏమైనా లేదు, ఇన్వాల్వ్ చేయను. అతను ఒక పొలిటికల్ గా పొలిటీషియన్. 1600 మంది ఉండే ఛానల్ గొడవకు ముందు ఇప్పుడు 80,000కి వచ్చింది సబ్స్క్రైబర్స్. ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అంటే 80,000 1600 ఏ రోజు 8వ తారీఖు వాణి ఇక్కడికి వచ్చేటప్పటికి 1600 సెక్టాసిటీ, అది 80,000. ఈ వ్యూవర్స్ కూడా 10 లక్షలు 20 లక్షల మంది చూస్తున్నారు. బాగా వ్యూవర్షిప్ పెరిగింది, ఇవన్నీ పెరిగాయి. మరి జనం అదే చెప్తున్నాను కదా, జనం దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు, వాళ్ళే అన్ని నిర్ణయిస్తారు మంచి చెడు. మీరు ప్రతి విషయంలో మాధురి గారిని సపోర్ట్ చేస్తారండి? అంటే ప్రతి విషయం చేస్తాను, అన్ని విషయాలు మంచి. అంటే అలా కాదు, మాధురి గారు ఇప్పుడు వాణి గారికి ఎలాంటి ఆకాంక్ష అయితే, పొలిటికల్ ఆకాంక్ష అయితే ఉందో, అలాగా మాధురి గారు కూడా నేను టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే రేపు పొద్దున్న ఆవిడ కోసం మీరు సాక్రిఫైస్ చేస్తారు. వాణికి ఎలా త్యాగం చేశాను, అదే మాధురి గారి కోసం చేస్తారు. ఆమె ఇంట్రెస్ట్ పెట్టే తప్ప. ఏమండి చూడండి, మరి ఎమ్మెల్యే పోస్ట్ కోసం ఆయన ఓకే అంటున్నారు. యాక్చువల్ గా నాకు నిజంగా అడిగితే అతను సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా, నా వెన్నుంటారు, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ నా కళ, నా కోరిక శ్రీనివాస్ గాని మినిస్టర్ గా చూడాలని నా కళ, నా కోరిక.
ఒక 10-15 సంవత్సరాలు శ్రీనివాస్ గారు ఇంకా రాజకీయాలు చేయాలి, ఆ తర్వాత నేను వస్తాను ఆఫ్టర్ 15 years. రానని చెప్పట్లేదు, ఖచ్చితంగా నాకు రాజకీయాలు అంటే ఇష్టం. అతని దగ్గర ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది ఇంకా నేను చిన్నపిల్లల రాజకీయాల్లో, అతని దగ్గర ఒక 10-15 సంవత్సరాలు రాజకీయాలు నేర్చుకొని ఆఫ్టర్ 15 years ఖచ్చితంగా నేను వస్తాను. అంటే ఆయన రాజకీయ వారసురాలుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు అని అంటూ ఉన్నారు. నేను ఖచ్చితంగా అతని దగ్గర నేర్చుకుని నేనైతే రాజకీయాలకు ఆఫ్టర్ 15 years ఖచ్చితంగా నేను వస్తాను. కానీ 15 years వరకు శ్రీనివాస్ గారినే నేను ఎమ్మెల్యేగా చూడాలి, మినిస్టర్గా చూడాలని నా కోరిక, నా డిజైర్.